మకర రాశి వారికి నవంబర్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 16వ తారీఖు వరకు తులారాశిలో ఉంటూ 16వ తారీఖు నుండి వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 23వ తారీఖు వరకు వృశ్చికంలో ఉంటూ 23వ తారీఖున వక్రాన్ని పొంది తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో అతిచార రీత్యా సంచరిస్తున్నాడు. శుక్రుడు 3వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. మొదటి 3 రోజులు కన్యా రాశిలో ఉంటూ చివరి 3 రోజులు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభం, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఉంది. అయితే మకర రాశి వారికి సూర్యుడు దశమ ఏకాదశ స్థానాలు చాలా శుభప్రదమైనటువంటి సంచారము ఉంది. ఇక కుజుడు ఏకాదశ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో శుభప్రదంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలోకి ప్రవేశించాడు. సప్తమ స్థానం చాలా అనుకూలమైనటువంటి స్థానం. శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు ద్వితీయ స్థానము, కేతువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ నవంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహాలు చాలా మట్టుకు అనుకూలంగా సంచరిస్తున్నాయి. రాహు కేతువులు శుక్రుడిని మినహాయించి మిగతా గ్రహాల యొక్క అనుకూలత బాగా ఉంది. మకర రాశికి పూర్వంతో పోల్చినట్టయితే మెరుగైన ఫలితాలు ఉంటాయి అని మనకు ఈ సంచారం మూలకంగా తెలుస్తుంది. కనుక సంతృప్తికరమైనటువంటి ఫలితాలు ఉంటాయి. పనులను ఆలోచించి ప్రారంభిస్తారు. గురువు ముఖ్యంగా సప్తమ స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆలోచన విధానం లోపల చాలా మార్పు వస్తుంది. ఈ మాసంలో వివాదాలకు దూరంగా ఉంటారు. సాహసించి పనులు చేస్తారు. అయినప్పటికీ కొంత ఆలోచనను జోడించి మీరు పనులు చేస్తారు కాబట్టి మీకు సత్ఫలితాలు కలుగుతాయి. రాజకీయ పనులలో ఉన్నటువంటి వారికి, రాజకీయంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఈ మాసం బాగా అనుకూలమైనటువంటి మాసం. కార్యకర్తలతో కానివ్వండి, అధినాయకులతో కానివ్వండి, ఆఫీసర్స్తో కానివ్వండి మంచి సంబంధాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు మంచి పేరును ఈ మాసంలో మీరు పొందేటువంటి అవకాశం బాగా ఉంది. కోర్టు కేసులలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం కొంత అటు ఇటుగా ఉంటుంది కాబట్టి మీరు అనవసరమైనటువంటి చర్చలను, అనవసరమైనటువంటి విషయాలపై ఇంటిలో చర్చించకుండా మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే దాన్ని అధిగమించవచ్చును. ఇక కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు వస్తాయి. మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మాసంలో మీరు ముఖ్యంగా తొందరపడకుండా నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. కొత్త ప్రయత్నాలు చేస్తారు. అంటే కొత్త పనులు ప్రారంభించాలి అనేటువంటి ఒక మనస్తత్వం మీ లోపల ఈ మాసంలో డెవలప్ అవుతుంది. ఇకపోతే డబ్బు సమయానికి చేతికి అందుతుంది. రావాల్సినటువంటి డబ్బు అందుతుంది. బకాయిలను చెల్లిస్తారు. మీరు ఇవ్వవలసినటువంటి వాళ్లకు ఇచ్చివేస్తారు. రావాల్సినటువంటి డబ్బు కూడా మీకు వస్తుంది. పూర్వము రుణభారంతో ఉన్నటువంటి స్థితిలో నుండి మీరు బయటపడతారు. ఇకపోతే కొత్త వ్యాపారము పై మనస్సు నిలుపుతారు. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగులతో కానివ్వండి, పై అధికారులతో స్నేహం బాగా పెరుగుతుంది. అందరితో కూడాను మీరు ఒక మంచి భావనతో, సోదర భావంతో, స్నేహభావంతో ఉంటారు. ప్రమోషను లభించే అవకాశాలు ఉన్నాయి. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఇంక్రిమెంట్స్ పొందుతారు. బోనస్ రూపకంగా మీకు డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడాను లభిస్తాయి. పరపతి మూలకంగా మీకు ఉన్నటువంటి పలుకుబడి, పేరు, ప్రతిష్టల మూలకంగా చాలా పనులు నెరవేరుతాయి.
గౌరవ మర్యాదలు కూడాను మీకు బాగా లభిస్తాయి. చాలా పనులు అనుకూలిస్తాయి. ఇక పూర్వం ఉన్నటువంటి సమస్యలను, ముఖ్యంగా ఆస్తి విషయంలో ఉన్నటువంటి తగాదాలు, భూముల విషయంలో ఉన్నటువంటి తగాదాలు, ఇండ్ల విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, వైషమ్యాలు, ఆత్మీయులతో, అన్నదమ్ములతో పూర్వం ఏవైతే మీరు ఫేస్ చేశారో అవన్నీ కూడాను ఈ మాసంలో పరిష్కరింపబడి ఒక నిర్ణయాత్మకమైనటువంటి స్థితికి మీరు వచ్చేటువంటి అవకాశం బాగా కనబడుతుంది ఈ మాసంలో. కనుక మకర రాశి వారికి ఈ మాసము చాలా టర్నింగ్. చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు పూర్వం నుండి కూడాను. గురువు 6వ స్థానంలో ఉండడం మూలకంగా దగ్గర వాళ్లతో వైషమ్యాలు, కలహాలు, వైరము ఇవన్నీ కూడాను మీరు ఫేస్ చేశారు. అయితే గురు మార్పు మీకు చాలా అనుకూలిస్తుంది. ఈ మాసంలో చాలా పనులు కలిసి వస్తాయి. మంచి పేరును సంపాదిస్తారు. ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే చాలా విషయాలలో మీరు మంచి ఫలితాలను పొంది సంతృప్తికరమైనటువంటి స్థితికి చేరేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. మకర రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితి మూలకంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, రాహువు కేతువులు ప్రతికూలంగా ఉన్నారు. రాహువు 2వ స్థానంలో ఉన్నాడు, కేతువు 8వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి రాహు కేతువులకై పరిహారము మకర రాశి వారికి ఈ మాసంలో తప్పనిసరి. రాహు కేతువుల ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను మీరు మూలమంత్రాన్ని జపించండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని రాహు ప్రీత్యర్థమై ప్రతిరోజు కూడాను 18 సార్లు జపించండి. దుర్గామాతను కొలవండి. దుర్గామాతను కొలవడం మూలకంగా మీకు ఇంటిలో వాతావరణం అనుకూలిస్తుంది. పెద్దలు, కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు వీళ్ళందరితో కూడాను వైషమ్యాలు లేకుండా ఉంటాయి. ఆ అమ్మవారి అనుగ్రహంతో మీకు చాలా ధైర్య సాహసాలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అమ్మవారిని కొలవండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ప్రతినిత్యం కూడాను. అలాగే గణపతిని స్మరించండి ప్రతినిత్యం కూడాను. గణపతి దేవాలయానికి వెళ్ళండి. ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. లక్ష్మీ అమ్మవారిని కొలవండి. శుక్రుడు 10వ స్థానంలో ఉన్నాడు. చేసేటువంటి పనులపై కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికంగా మనకు ఇబ్బందులు రాకుండా ఉండడానికి, చేసే పనుల లోపల ఆటంకాలు తలెత్తకుండా ఉండడానికి లక్ష్మీ అమ్మవారిని పూజించండి. లక్ష్మీ అష్టోత్తరం ప్రకృత్యై నమః వికృత్యై నమః అనేటువంటి ఈ నామాలతో మొదలై 108 నామాలు ఉంటాయి. ఇవి మీరు చదువుకున్నట్టయితే ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. మిగతా గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక స్థితి మీకు అనుకూలంగా ఉండడానికి లక్ష్మీ అమ్మవారిని మీరు కొలవండి. ఇది చేసినట్టయితే చాలా సత్ఫలితాలు పొందుతారు. సుఖమయంగా ఈ మాసం గడుస్తుంది. శుభం.